హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనమాట, గ్రామర్కి సంబంధించి. సో ఇందులో థర్డ్ క్లాస్కి సంబంధించిన టోటల్ క్లాసెస్కి సంబంధించిన గ్లాసరీ, అలాగే అదేవిధంగా సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేవి, అదేవిధంగా ఆపోజిట్ వర్డ్స్, అలాగే వెబ్స్ గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్ వెబ్స్ లేకపోతే పాస్ట్ వెబ్స్ వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మేము చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ద గాడ్ సమరితాన్. లెసన్ నేమ్ వచ్చేసి 5th లెసన్ అనమాట. ఇందులో ఉన్న గ్లాసరీ ఏంటంటే మనకు జెవిష్ మ్యాన్ అంటే ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జూడిజంకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ రాబర్, ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్. ఏ థీఫ్, దాని మీనింగ్ ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్. నెక్స్ట్ ప్రిస్ట్, ప్రిస్ట్, a person who performs religious duties, మత సంబంధమైన వృత్తి చేసేవాళ్ళు. నెక్స్ట్ లెవిట్, ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి. నెక్స్ట్ సమరితన్, ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సమరియా. ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సమరిటాన్ అంటే. నెక్స్ట్ ఇన్ అంటే దాని మీనింగ్ వచ్చేసి సత్రము అని. ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్, ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ కోసము ప్రొవైడ్ చేసే హోటల్ని ఇన్ అనేసి, సత్రము అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. సో ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫేర్, స్టార్ట్, కైండ్, క్రూయల్, దయా, కఠినం. నెక్స్ట్ స్మాల్, బిగ్, బ్లాక్, వైట్, ఫ్యాట్, థిన్. ఫ్యాట్ అంటే లావుగా, థిన్ అంటే పల్చని. ఫ్యూ కొన్ని, మెనీ చాలా. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సో ఈ లెటర్స్ చూసి, ఇక్కడ స్టేట్మెంట్స్ చూసి ఇక్కడ అండర్లైన్ చేసిన వాటిని చదవండి ఒకసారి. జెవిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం, లివ్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ వన్ మార్నింగ్. స్టార్టెడ్ ఈ విధంగా, ఓపెన్డ్, స్టాప్డ్ ఈ విధంగా వీటి కింద అండర్లైన్ చేసింది. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. ఇవే అండర్లైన్ చేసిన వర్డ్స్ అనేవి యాక్షన్ వర్డ్స్. దే ఆర్ కాల్డ్ వెబ్స్, వీటిని వెబ్స్ అనేసి అంటారు. దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఈడి చేర్చిన ఒక వెర్బ్కి, ఫర్ సపోజ్ ఓపెన్ అనే వెర్బ్కి డి లేదా ఈడి చేర్చడం వల్ల ఏమవుతుందంటే అది కంప్లీట్ అయిన యాక్షన్ని సూచించడం జరుగుతుంది. దే ఆర్ యూజ్డ్ దేర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఈడి డి చేర్చిన వాటిని పాస్ట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని యాక్షన్ వర్డ్స్ అనేసి అంటారు. నెక్స్ట్ ద రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబౌవ్ వెబ్స్ ఆర్ లివ్, స్టార్ట్, ఓపెన్, లైవ్, స్టాప్. ది ఫాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబౌవ్ వెబ్స్. ఇవి వచ్చేసి ఈ రూట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్మల్ వెబ్స్కి మనము ఎప్పుడైతే ఫాస్ట్ ఫార్మ్స్ ఈడి లేదా డీని చేరుస్తామో అవి యాక్షన్ వెర్బ్గా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి డూ గుడ్ అండ్ రీప్ గుడ్. ఇక్కడ గ్లాసరీ వచ్చేసి వ్యాలీ అంటే లోయ. వ్యాలీ ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్. నెక్స్ట్ హేట్ అంటే డిస్లైక్ స్ట్రాంగ్లీ. ఎకో రీసౌండ్, ఎకో అంటే రీసౌండ్. నెక్స్ట్ హగ్, ఎంబారిస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్. నెక్స్ట్ సర్ప్రైజ్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్.
సర్ప్రైజ్ అంటే మనం ఊహించింది చేయడం. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో ఇవి వచ్చేసి మనకు సేమ్ వెబ్స్ గురించి ఇవ్వడం జరిగింది. సారీ, ఇవి వచ్చేసి సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే అర్థాల గురించి. ఇక్కడ వచ్చేసి ఎఫ్రైడ్. ఎఫ్రైడ్ అంటే ఎఫ్రైడ్ అనే దానికి సేమ్ సినోనిమ్ ఏమొస్తుందంటే ఫియర్డ్. ఎఫ్రైడ్ అన్నా భయపడ్డమే, ఫియర్డ్ అన్నా భయమే. నెక్స్ట్ హ్యాపీ. హ్యాపీ అంటే సంతోషమే, గ్లాడ్ అంటే సంతోషం. సినోనిమ్స్ ఇవి హ్యాపీ, గ్లాడ్. లిటిల్ చిన్న, స్మాల్ చిన్న. హ్యాపీ అనేది కూడా సంతోషం, జాయ్ఫుల్ కూడా సినోనిమ్, సంతోషమే. నెక్స్ట్ బ్యాడ్. బ్యాడ్ అంటే చెడు, ఈవిల్ అన్నా చెడు పనులు. నెక్స్ట్ హేట్. హేట్ అన్నా డిస్లైక్ అన్నా సేమ్ మీనింగ్. ఎఫ్రైడ్, స్కేర్డ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్. నెక్స్ట్ ద మూన్ పోయం వచ్చేసి, ద మూన్ అనేది పోయము. ఈ పోయం యొక్క ఆథర్ ఎవరు అంటే ఎలిజాలి కాబూట్ ఫాలెన్. ఎలిజాలి కాబూట్ ఫాలెన్. ఈ పోయం ద మూన్ యొక్క పోయము ఆథర్ వచ్చేసి ఎలిజాలి కాబూట్ ఫాలెన్. నెక్స్ట్ గ్లాసరీ ఉంది ద మూన్లో. ఆ గ్లాసరీ ఏంటంటే షైన్. షైన్ అంటే ప్రకాశవంతంగా వెలుగడం. బి బ్రైట్ బై రిఫ్లెక్టింగ్. బి బ్రైట్ బై రిఫ్లెక్టింగ్. నెక్స్ట్ వీక్. ద పీరియడ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ డేస్. వీక్ అంటే ద పీరియడ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ డేస్. నెక్స్ట్ వచ్చేసి ద లేజీ గ్రాస్పర్. ద లేజీ గ్రాస్ సాపర్ అంటే గొల్లభామ. గ్రాస్ సాపర్ అంటే గొల్లభామ. దీని యొక్క గ్లాసరీ గ్యాదర్. గ్యాదర్ అంటే కలెక్ట్ చేయడం. సీజన్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ఇయర్. సీజన్ అంటే ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ఇయర్. నెక్స్ట్ ఫూలిష్. నాట్ ఇంటెలిజెంట్ అండ్ స్టూపిడ్. నాట్ ఇంటెలిజెంట్, స్టూపిడ్. నెక్స్ట్ ఎంజాయ్. టేకింగ్ డెలైట్. ఎంజాయ్ అంటే టేకింగ్ డెలైట్. రియలైజ్. రియలైజ్ అంటే అండర్స్టాండ్ క్లియర్లీ. క్లియర్లీ CLEARLY క్లియర్లీ. అండర్స్టాండ్, రియలైజ్, అండర్స్టాండ్ క్లియర్లీ. నెక్స్ట్ కింగ్ సిబి అండ్ ద డవ్. నెక్స్ట్ వచ్చేసి ద కింగ్ సిబి అండ్ ద డవ్. ఇక్కడ గ్లాసరీ వచ్చేసి జనరస్ అంటే కైండ్. నెక్స్ట్ చేజ్. రన్ ఆఫ్టర్ టు క్యాచ్ పరిగెత్తి పట్టుకొనడం. ప్రే అంటే ఫుడ్. ఫుడ్. నెక్స్ట్ ప్రొవైడ్ అంటే ఆఫర్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. కైండ్ దయ, రఫ్ కఠినము. సేమ్ అంటే అది యాజ్ ఇట్ ఈజ్, డిఫరెంట్ వేరు. హై, లో, హెవీ, లైట్, జెంటిల్, క్రూయల్. సో ఇవి ఆపోజిట్ వర్డ్స్. ద లిటిల్ ప్లాంట్ అనే ఒక పోయం ఉంది. దీని ఆథర్ వచ్చేసి KL బ్రౌన్. ద లిటిల్ ప్లాంట్ వచ్చేసి దీని ఆథర్ వచ్చేసి పోయం ఇది. దీని ఆథర్ వచ్చేసి KL బ్రౌన్. సో థర్డ్ క్లాస్లో ఉన్న మొత్తం గ్లాసరీ అలాగే గ్రామర్ అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు థర్డ్ క్లాస్లో ఏమేమి వచ్చాయి అని చూసుకున్నట్లయితే గ్రామర్లో మనకు ప్రీపోజిషన్స్ వచ్చాయి. అదేవిధంగా నౌన్కి సంబంధించి మనకు కామన్ నౌన్ అలాగే ప్రాపర్ నౌన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొనౌన్స్ చూసుకున్నట్లయితే ప్రొనౌన్స్లో మనకు వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్స్లో కూడా యాక్షన్ వెబ్స్ అలాగే పాస్ట్ టెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి టోటల్గా మనకి ఇక్కడ ఇచ్చిన గ్రామరు. అదేవిధంగా ఆపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్ కూడా వచ్చాయి. సో ఆపోజిట్ వర్డ్స్ అంటే మనకు యాంటోనిమ్స్, సినోనిమ్స్, అదేవిధంగా సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ కూడా వచ్చాయి. సో టోటల్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట థర్డ్ క్లాస్ గ్లాసరీ అనేది కూడా. మీరు ఒకసారి చూడండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫోర్త్ క్లాస్కి సంబంధించిన గ్లాసరీ అలాగే దాంట్లో ఉన్న గ్రామర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.